ప్రియులైన దేవుని పిల్లలకు లోకరక్షకుడైన యేసయ్య నామములో ప్రత్యేకంగా వందనాలు తెలియపరచుకుంటున్నాను. అందరూ సంతోషంగా ఉన్నారా? ఒకసారి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు ధ్యానాంశము దైవ ప్రశంస పొందిన దక్షిణ దేశపు రాణి. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది దేవుని యొక్క ప్రశంసకు వారు పాత్రులయ్యారు. ఎలా పాత్రలు అయ్యారంటే వారి యొక్క మంచి క్రియా జీవితాన్ని బట్టి, దేవుని ఎడల వారికి ఉన్నటువంటి భయాన్ని బట్టి, భక్తిని బట్టి, సత్ప్రవర్తన బట్టి, వారు దేవుని కొరకు చేసిన ఒక త్యాగపూరితమైన జీవితాన్ని బట్టి వారు దేవుని యొక్క మనసును చూరగొన్నారు. దేవుని ద్వారా ప్రశంసలు పొందుకున్నారు. మార్తా నీవైతే అనేకమైనటువంటి పనుల మీద విచారం కలిగి ఉండవు, కానీ మరియ ఉత్తమమైన దానిను కోరుకుంది, అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడదు. అంటే ఇక్కడ మరియమ్మకు ప్రశంస వచ్చింది. ప్రియమైనటువంటి దేవుని వారలారా, అలాగే నినివే పట్టణ ప్రజలు మారు మనసు పొందటాన్ని బట్టి యేసుప్రభు వారిని కూడా ప్రశంసించాడు. ఈరోజు మనం చదువుకున్నటువంటి ఆ భాగంలో మత్తయి సువార్త 12వ అధ్యాయం 42 మనం చదువుకున్నాము. 41లో మనం చూసినట్లయితే నినివే పట్టణస్థులు దైవ ప్రశంసకు గురయ్యారు. చదువుతారా భాగాన్ని? ఈ నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరు గనుక విమర్శన సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేస్తారు. మన మీద నేరస్థాపన చేయటానికి వారు ఉన్నారన్నాడు. ప్రియమైనటువంటి వారులారా, ఇలాగా దైవ ప్రశంసకు చాలామంది పాత్రులయ్యారు. కొన్నిసార్లు వారిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని చూసి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు హెచ్చరించలేదా? చేయలేదా? మీలో ఎలాంటి విశ్వాసం ఉందా? ఆమెలో ఎలాంటి విశ్వాసం ఉంది? అతనిలో ఎలాంటి విశ్వాసం ఉంది? కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనుషుల యొక్క ప్రశంస కాదు, కానీ దైవ ప్రశంస పొందటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు మనల్ని మెచ్చుకోవాలి. దేవుడు మెప్పు కోరటం అంటే, దేవుని ద్వారా మనం మెప్పుని పొందుకోవటం అంటే మామూలు విషయం కాదు. మనలో ఎంతో గొప్ప ఒక త్యాగపూరితమైన జీవితం, ఒక సత్క్రియ, ప్రభువు మనస్సును ఆకర్షించగలిగేటువంటి యోగ్యమైన ప్రవర్తన ఉంటేనే దేవుని ద్వారా మనం ప్రశంస పొందగలిగాం. జక్కయ్య, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది అని జక్కయ్యను దేవుడు అక్కడ ప్రశంసించాడు. ఇతను కూడా అబ్రహాము కుమారుడే, ఇతని ఇంటికి రక్షణ వచ్చిందని జక్కయ్య ఇంటికి ప్రశంసకు దేవుడిచ్చాడు. కారణం ఏమిటి? జక్కయ్యలో ఉన్నటువంటి ఒప్పుకోలేదానికి కారణం. ప్రియమైనటువంటి వారులారా, జక్కయ్య వలె మనం కూడా గతంలో దుర్మార్గులం కావచ్చు. జక్కయ్య ఒక కోణంలో దేవుని ఎదుట తప్పు చేస్తే, మనం ఇంకొక కోణంలో ఇంకొక విషయాల్లో తప్పుడు వారిగా దేవుని ఎదుట మనం నిలబడి ఉండొచ్చు. అయితే నిర్ణయ కాలంలో జక్కయ్య చేసినటువంటి గొప్ప కార్యము దేవుని పాద సన్నిధిలో ఆయన ఒప్పుకున్నటువంటి తీరు చాలా గొప్పది. అందుకు అతడు దైవ ప్రశంసకు పాత్రుడయ్యాడు. నినివే పట్టణ ప్రజలు కూడా వారు పాపులే కావచ్చు, వారి దేశం అంతా కూడా నాశనం కాబోతా ఉంది, ప్రజలందరూ కూడా చనిపోబోతా ఉన్నారు. అయితే యోనా చేసినటువంటి స్వార్థ ప్రకటన ద్వారా వారు మార్పు చెందారు. రాజు మార్పు చెందాడు, ప్రజలు మార్పు చెందారు, ఉపవాసం ఉన్నారు. పశువులు కూడా నీళ్ళే కానీ మేతే కానీ పెట్టక వారు ఉపవాసం ఉండి దేవుని యొక్క మనసును చూరగొన్నారండి. ఏదైతే దేవుడు వారిని నాశనం చేయని ఉద్దేశించాడో, వారిని సంపన్నుద్దేశించాడో, ఆయన యొక్క ఉగ్రత నుంచి వారు కాపాడబడ్డారు. వారు ఈ రోజున మన మీద నేరస్థాపన చేస్తున్నారంట. వారు పశ్చాత్తాపం ద్వారా ఉగ్రత నుంచి కాపాడబడ్డారు. మరి మన పరిస్థితి ఏమిటి? మనం కూడా పశ్చాత్తాపం ద్వారా, కన్నీటి ద్వారా, ఉపవాసం ఉండటం ద్వారా రాబో ఉగ్రత నుంచి మనం తప్పించుకోగలమా? ప్రియమైనటువంటి వారలారా, ఎలా ఉందంటే వారు మనల్ని ఎక్కిరించినట్లుగా ఉంది,
సంవత్సరాల తరబడి చర్చికి వెళ్తున్నటువంటి క్రైస్తవులారా, ఏమి ప్రయోజనం? ఎన్నో సంవత్సరాల నుంచి సువార్త వింటున్నావు, ఏంటి నీకు ప్రయోజనం? నీళ్ళల్లో ఉన్న రాయి లాంటి దానా, రాయి లాంటి వాడా? మేము చూడండి, ఒక్కసారి యోనా ప్రవక్త వచ్చి సువార్త ప్రకటిస్తే మేము రక్షింపబడ్డాం. మరి మీ స్థితి ఏమిటి అని మన మీద నేరస్థాపన చేయవచ్చు. ఈరోజు మన పాఠంలోకి వద్దాం. మన అంశం ఏమిటంటే దైవ ప్రశంస పొందిన దక్షిణ దేశపు రాణి. ఎవరు ఈ దక్షిణ దేశపు రాణి అంటే షేబా దేశపు రాణి. దక్షిణ దేశం అంటే దాని గురించి చెప్తాను. ప్రియులారా, ఒకసారి ఆ మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు కూడా వినండి. నా చదువు. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు. ఇప్పుడు చప్పట్లు కొట్టండి. ఏమన్నాడు? సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఒక సొలొమోను జ్ఞానాన్ని చూసి భూమి అంతముల నుండి ఒక మహారాణి ఆమె వచ్చింది. విలువైన బంగారము, అనేకమైనటువంటి రత్నములు, వెండి, ఇంకా ప్రియమైనటువంటి వారులారా సాంబ్రాణి తదితరమైనటువంటి విలువైనటువంటి వాటిని తీసుకొచ్చి సొలొమోనుకి ఇచ్చింది. సొలొమోను జ్ఞానము ఆమెను ఆకర్షించింది. సొలొమోను పట్ల ఆ సొలొమోను దేవుడు చేస్తున్నటువంటి కార్యాలు ఆమెను ఆకర్షించాయి. అందుకని ఆమె ఒక సుదీరమైనటువంటి ఆ ప్రాంతం నుంచి, దూరం నుండి ఆమె రాజు యొద్దకు వచ్చింది. ఈయన అంటున్నాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఒక ప్రవక్త సువార్త ప్రకటిస్తే నినివే పట్టణం రక్షింపబడింది. యోనా కంటే గొప్పవాడు నేను సువార్త ప్రకటిస్తున్నా. ఓ శాస్త్రులారా, పరిసయ్యులారా, సద్దుకయ్యులారా, మందమతులారా, ఎందుకు మీకు మార్పు రావట్లేదు? ప్రియమైనటువంటి విశ్వాసులారా, విశ్వాసులు గుంపుగా పిలువబడుతున్నటువంటి వారా, ఎందుకు మార్పు రావట్లేదు? సొలొమోను జ్ఞానము ఆకర్షించింది ఆమెను. యేసయ్యలో ఉన్నటువంటి జ్ఞానము నిన్ను ఆకర్షించట్లేదా? యేసయ్య దగ్గరికి ఎక్కడి నుండో వస్తా ఉంది, కానీ దగ్గరుండి కూడా యేసయ్య దగ్గరికి రాలేని బలహీనులారా, ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. 8 గంటలు దాటితే మంచం వైపు చూసేవారు వారులారా, కంచం వైపు చూసేవారులారా, నిద్ర వైపు చూసేవారులారా, మందిరంలో విజ్ఞాపన జరుగుతామంటే పట్టనట్లుగా ఉన్నటువంటి వారులారా, మీతో ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఈ షేబదేశపు రాణి గురించి పాత నిబంధనలో 2 చోట్ల, క్రొత్త నిబంధనలో 2 చోట్ల ప్రస్తావింపబడింది. క్రొత్త నిబంధనలో ఇందాక మనం చదువుకున్నటువంటి మత్తయి సువార్త 12:42లోను, అలాగే లూకా సువార్త 11:31లోను ప్రస్తావన. ఇదే మాట యేసు ప్రభు ఏ విధంగా మత్తయి సువార్తలో మాట్లాడాడో అదేవిధంగా లూకా సువార్త 11:31లో కూడా మాట్లాడాడు. చదవాల్సిన అవసరం లేదు. అలాగే పాత నిబంధనలో మనం చూసినట్లయితే ఈ రాణి గురించి రాజుల గ్రంథము మొదటి గ్రంథము 10వ అధ్యాయము మొదటి 13 వచనాల్లో రాయబడింది. రాజుల గ్రంథం మొదటి గ్రంథం 10వ అధ్యాయం మొదటి 13 వచనాల్లో రాయబడింది. తర్వాత దినవృత్తాంతముల గ్రంథము 2వ గ్రంథము 9వ అధ్యాయము మొదటి 12 వచనాల్లో ఈమెను గురించి రాయబడింది. అంటే పాత నిబంధనలో ఈమెను గురించి కేవలము 13-12 వచనాలు మాత్రమే రాయబడ్డాయి. ఎన్ని వచనాలు ఈమెను గురించి రాయబడ్డాయి అని కాదు, అసలు ఆమె క్యారెక్టర్ ఏమిటి అనేది మనం ఆలోచన చేయాలి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారిని ఆ సిలువ వేసినప్పుడు, ఆయన సిలువ మోస్తున్నప్పుడు ఒక కురేనీయుడైన సీమోను తీసుకొచ్చి సిలువ మోయించాడు. అతని గురించి ఒకే ఒక వచనంలో రాయబడింది. ఒక్క వచనంలో రాయబడిందని అతను తక్కువ అంచనా వేద్దామా? అతనికి చాలా బ్యాక్గ్రౌండ్ ఉందండి. ప్రియమైన వారులారా, ఆ కుటుంబం రక్షింపబడేట గురించి గతంలో మీకు తెలియచేయటం జరిగింది. నా ప్రియమైనటువంటి పిల్లలారా,
ఈ దక్షిణ దేశపు రాణి ఎవరు? రాజుల గ్రంథం 1 గ్రంథం 10:1-13 వచనాల్లో ఈమె గురించి మనం చూస్తాం. ఈమె షేబదేశపు రాణి. ఏంటండి? షేబదేశపు రాణి. ఈమెను యేసుక్రీస్తు ఏమన్నాడంటే దక్షిణపు దేశపు రాణి అని పిలిచాడు. ఈమె జాతీయత ఏమిటంటే దక్షిణ అరేబియా లేక సౌదీ అరేబియా అనొచ్చు, మస్కట్ అనొచ్చు, అలాగే ఇథియోపియా అని కూడా అనొచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈమె ప్రాంతము షేబా రాజ్యం. ఈమె రాణి, ఒక దేశానికి రాణి. జాగ్రత్తగా గమనించండి, ఒక దేశానికి రాణి. ఇలాంటి రాణి సొలొమోను దగ్గరకు వచ్చింది. సొలొమోను స్వతహాగా జ్ఞానవంతుడా? సొలొమోను చెప్పాలంటే ఒక చంద్రుడు లాంటి వాడు. చంద్రుడు స్వయం ప్రకాశ కాదు. మరి ఎలా ప్రకాశిస్తున్నాడు? సూర్యుని వెలుగు అతని మీద పడటం వల్ల అతను ప్రకాశించాడు. అలాగే దైవ జ్ఞానం సొలొమోనులో ఉండటం వలన సొలొమోను జ్ఞానంతో ప్రకాశించాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపచ్చు. సొలొమోను నోటు నుండి వస్తున్నటువంటి జ్ఞానపు మాటలకు ప్రజలు ఆనందభరితులవుతున్నారు. ప్రజలు ప్రభువును మహింపరుస్తున్నారు, ఆత్మీయంగా వర్తిల్లుతున్నారు. ప్రియమైన వారలారా, కొన్ని వందల కిలోమీటర్లు దూరము ఈయన జ్ఞానము వ్యాపించింది. ఈయన కాదు వ్యాపించింది, ఈయనలో ఉన్నటువంటి జ్ఞానము వ్యాప్తి చెందింది. ఎవరు ఆ జ్ఞానం అంటే ఆ జ్ఞానమే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ప్రియులారా, ఈమె అరమేయక్ భాషలో, ఎందుకంటే ఇస్లామిక్ గ్రంథాల్లో కూడా ఈమెను గురించి రాయబడింది. ఎందుకంటే పాత నిబంధన అలాగే ఖురాన్ దగ్గర సంబంధం ఉంది, చరిత్ర దగ్గర సంబంధం ఉంది కనుక అక్కడ సొలొమోను వారి గ్రంథాల్లో కూడా ఉన్నాడు. అక్కడ వారి గ్రంథాల్లో కూడా ఈ షేబదేశపు రాణి సొలొమోను దగ్గరికి వచ్చి కానుకలు ఇచ్చినటువంటి సందర్భాన్ని ఖురాన్ ఇస్లామిక్ గ్రంథాల్లో కూడా రాయటం జరిగింది. ఆ అరమేయక్ భాషలో ఈమెను ఏమన్నారంటే బెల్కస్ అన్నారు. బెల్కస్ రెండవ మాట ఏంటంటే మకెడా అని పిలవటం జరిగింది. ఈమెకు కొన్ని ఆధిక్యతలు ఉన్నాయి. రాణి అంటే ఆధిక్యతలు లాగా ఎలా ఉంటాయి? ఊరికే రాణి అయిద్దా? ఊరికే రాజు అవుతారా? వారు జ్ఞానవంతులై ఉంటారు. వారు పరిపాలించడానికి కావలసినటువంటి గొప్ప జ్ఞానవంతులై ఉంటారు. రాజనీతి శాస్త్రం బాగా తెలిసి ఉండాలి, ప్రజల నాడి బాగా తెలిసి ఉండాలి, అనేక మంది మనుషులని ఆకట్టుకోగలిగి ఉండాలి. రాణి సామ్రాజ్యంలోకి వస్తూ ఉందంటే ప్రజలందరూ కూడా ఆమెను అభినందించాలి. అంటే అన్ని కోణాల్లో ఒక యోగ్యత, ఆధిక్యత అనేది కావాలి. ప్రియమైనటువంటి వారులారా, ఈ ప్రజాస్వామ్య దేశంలో, మన భారతదేశంలో ఒక నాయకుడు ఎన్నిక కాబడుతున్నాడయ్యా అంటే ప్రజలు ఆ నాయకుడిని ఎన్నుకుంటున్నారు. ఎందుకని? అతనిలో ఉన్నటువంటి క్వాలిటీస్ని చూసి ఎన్నుకుంటున్నారు. అంటే ఏదో ఒక ఆధిక్యత వారిలో ఉంది. ప్రియమైనటువంటి వారులారా, కానీ ఆ రోజున అలాగా ఉండేది కాదు. ఒకటి, వారిలో ఉన్న యుద్ధ నైపుణ్యం. రెండోది, వారికి ఉన్నటువంటి ఆ ఫిజికల్ ఫిట్నెస్. రాజైనా రానైనా ఎలా ఉండాలంటే కావలసినటువంటి అంగు ఆర్భాటం వారిలో ఉండాలి. ఎందుకంటే ప్రజలను ఆకర్షించాలి కనుక. ప్రియులారా, ఈమెలో రెండు ఆధిక్యతలు చెబుతా. చక్కదనం కూడా ఆధిక్యతే. తన యొక్క అందాన్ని బట్టి ప్రజల్ని ఆకర్షించగలిగేదంట. ఎందుకంటే సౌదీ అరేబియాకు చెందినటువంటి వారు చాలా చక్కని వారు అనుకుంటున్నా. ఆయన ఇష్మాయేలు అందగాడు అనుకుంటున్నా, హాగరు చాలా అందగత్తె అనుకుంటున్నా. అంతేకాదు శారము మాత్రం తక్కువ అందగత్తె, నువ్వు చక్కని దానివని అన్నాడా లేదా అబ్రహాము? ప్రియమైన వాళ్ళారా, అది వారి యొక్క బాహ్య సౌందర్యాన్ని, వారి యొక్క అంతరంగ సౌందర్యాన్ని చూపిస్తూ ఉంది. మనం మాత్రం తక్కువ ఏంటి? ఎవరినైనా మీకు పెద్ద అందం లేదంటే ఊరుకుంటారా? అందం లేదంటే ఎందుకు అన్నాడు, నాకు అందం లేదని అద్దం ముందు ఎరగబడం తప్పనిసరిగా నాలో ఏ లోపం ఉందని, అందం లేదని అన్నారని. కనుక అద్దం చూసిన తర్వాత మనం తప్పనిసరిగా అందగాలము, అందగత్తెలము అనుకోవాల్సిందే. ఎందుకంటే అలా అనుకోకపోతే మెంటల్గా చాలా ఇబ్బంది పడిపోతాం, మానసికంగా డల్ అయిపోతాం.
కనుక ప్రశంసించుకోండి, మంచిదే. కనుక ఈ క్షేమదేశపు రాణి ఆమె సుందరి. తనలో ఉన్నటువంటి బాహ్య సంబంధమైన సౌందర్యాన్ని బట్టి, ఆమెకున్నటువంటి ఆ ఫిజికల్ ఫిట్నెస్ను బట్టి తన ప్రాంతాన్ని, షేబ దేశాన్ని ఆకర్షించిందంట ఆమె. లేకపోతే రాణి ఊరికే కాలేదు. ప్రియమైనటువంటి వారులారా, రెండవదిగా ఈమెకున్నటువంటి ఆధిక్యత ఏమిటంటే ఈమె గొప్ప ధన సంపన్నురాలు. గొప్ప ధన సంపన్నురాలు, బాగా డబ్బున్నటువంటి మనిషి. చూద్దామా పరిశుద్ధ గ్రంథములో, రాజుల గ్రంథము 1వ గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం మనం చూసినట్లయితే, ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చిందంట. బా, మామూలు విషయం కాదండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అంటే ఎంత అంతేకాదు, దానికంటే పైన ఆ 9వ అధ్యాయం 27వ వచనం కూడా చదువుతారా? సొలొమోను సేవకులతో కూడా హీరాము సముద్ర ప్రయాణము చేత నెరిగిన ఓడవారైన తన దాసులను ఓడల మీద పంపెను. వారు ఓఫీరు స్థలమునకు పోయి అచ్చట నుండి 840 మణుగుల బంగారమును రాజైన సొలొమోను నొద్దకు తీసుకొని వచ్చిరి. తులం బంగారం దొరికితేనే అసలు మొత్తం తూలిపోతూ ఉంటాం. నాకే కాక బంగారం దొరికిందని నేను చెప్పాక ఒకసారి పావలా దొరికితే కొన్ని సంవత్సరాలు జాడీ కింద పెట్టుకుని రోజు పావలాను చూసుకున్నా. నా చిన్నతనంలో పావలాకి ఎంత విలువ ఉందో ఏమండి. ఎంత ఖరీదైన మనిషి సొలొమోను ఎంత ఖరీదైన మనిషి. అంత ఖరీదైన మనిషిని ఆమె గుర్తెరిగి 840 మణుగుల బంగారమును తీసుకురావటమే కాదు కానీ ఏం చేసింది, గొప్ప పరివారతోనూ గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చింది. ఈ మాట గుర్తుంచుకోండి. అంటే డబ్బున్నదా? డబ్బు లేదా? డబ్బుండదేగా. అంతే. ఆమె తన ధనం వైపు, డబ్బు వైపు, తనకు ఉన్న హోదా వైపు చూడాల. సొలొమోను జ్ఞానం వైపు చూసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన వారులారా, అంటే సొలొమోను దగ్గరికి రావటానికి సొలొమోను ఎంత విలువగల మనిషిని ఆమె గుర్తించిందో గమనించండి. సొలొమోను యొక్క విలువలు గుర్తించి అతని దగ్గరికి విలువైన వాటిని తీసుకుని వచ్చింది. మరి సొలొమోను కంటే శ్రేష్ఠుడైన యేసు ప్రభువుని నువ్వు గుర్తించావా? ఆయన అన్నాడుగా, సొలొమోను కంటే శ్రేష్ఠుండి, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోను ఆమె గుర్తించింది. మీరు గుర్తించట్లేదే? ఆయన కంటే గొప్పవాడు కదా అని ప్రభు అంటున్నాడు. రాజుల గ్రంథం 9వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయం 28లో కూడా 840 మణుగుల బంగారం ఆమె తీసుకొచ్చినట్లుగా మనం చూస్తాం. ఎంత గొప్ప ధనవంతురాలు, జాగ్రత్తగానండి, ఎంత గొప్ప ధనవంతురాలు సింహాసనమును రాజ్యమును విడిచిపెట్టి ఎడారి ప్రాంతంలో ఒంటెల మీద ప్రయాణం చేసింది. చప్పట్లు కొట్టండి. సింహాసనాన్ని వదిలిపెట్టిందంట రాజు జ్ఞానం కోసం. సొలొమోను కంటే గొప్పవాడైన యేసు ప్రభు కొరకు నువ్వు ఏ విడిచిపెడుతున్నావు? ఏమైనా త్యాగం చేస్తున్నావా? అసలు రాణి లేకపోతే పరిపాలన ఎలా ఉంటుంది? సింహాసనం వదిలిపెట్టింది, తన ప్రజలైనటువంటి వారిని అలా ఉంచింది. ఏమండి, ఒక ఎడారి ప్రాంతంలో ఒంటెల మీద ప్రయాణం చేయటానికి ఆమె ఇష్టపడింది. ఎడారి ప్రాంతం అంటే ఎలా ఉంటుందో మనకు తెలుసు. అధికమైనటువంటి ఉష్ణం ఉంటుంది. అప్పుడప్పుడు ఇసుక తుఫాన్లు వస్తావంటే, మంచినీరు సరిగ్గా ఉండు. ఆనాడు ఒంటని ఏమంటారంటే ఎడారి, మీరు చెప్పాలి ఏమంటారు ఒంటని? ఎడారి ఓడ అంటారు. సముద్రపు ఓడ అంటే సముద్రంలో ప్రయాణం చేసేదాన్ని సముద్రపు ఓడ అన్నారు. ఆ రోజున రాజులు
వీళ్ళందరూ కూడా గొప్ప గొప్పవారు చాలా దూరం ప్రయాణం చేయాలంటే ఒంటెల మీద ప్రయాణం చేసేవారు. ఒంటె చాలా ప్రయోజనకరమైంది. ఒంటె దగ్గరగా 20 కడవల నీళ్లు తాగిద్ది. కడవలంటే మన కడవలు కాదు, మనం మొయ్యిలాక నరాల్లో శక్తిలాక చిన్న కడవలు ఉపయోగించుకుంటున్నాం. ఇప్పుడు కడవలు తెచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు, డబ్బాలు ఒకటి వచ్చినాయిగా. ఆ డబ్బాలు మోసేవాళ్ళు మాత్రం ఎవరు ఉండరు. అందరూ స్కూటర్ల మీద, బళ్ళు మీద, సైకిల్ మీద మోసుకెళ్ళే వాళ్ళు తక్కువ మంది. ఒకప్పుడు కావిడి వేసుకుని ఆ నీళ్లు తీసుకొచ్చాం, ఒకప్పుడు జోళ్ళు వేసుకుని ఇలా జోడుతో నీళ్లు తీసుకువచ్చేవాళ్ళం. ప్రియమైన వల్ల సుఖం ఎక్కువైంది, రోగాలు ఎక్కువైంది. కష్టం బాగా ఉన్నప్పుడు రోగాలు తగ్గినాయి, సుఖం పెరుగుతుంది, రోగాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. పిల్లారా, ఇలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, విపరీతమైన ఎండ, ఇసుక తుఫానులు, ప్రకృతి వైపరీత్యాలు, వీటన్నిటి మధ్య ఆమె సింహాసనాన్నిటిని కూడా త్యాగం చేసి, సొలొమోను దేవుడు ఎంత గొప్పవాడైనా, సొలొమోను జ్ఞానం ఎంత గొప్ప జ్ఞానవంతుడా. అరే, నేనే గొప్ప జ్ఞానవంతురాలు అనుకున్నానే, నేనే గొప్ప మాట చాతుర్యం కలిగినటువంటి దాన్ని అనుకున్నానే, నా జ్ఞానం చేతే నా ప్రజల్ని ముగ్ధులు చేస్తున్నానే, నా జ్ఞానమే నా శేబదేశపు రాజ్యమంతా కూడా గొప్పదని చెప్పుకుంటే నాకంటే గొప్ప జ్ఞానవంతుడు ఉన్నాడా? ఆయన సొలొమోనట. ఆయన దగ్గరికి వెళ్ళాలని ఆమె ప్రయాణం చేసింది. ప్రియమైనటువంటి వారులారా, ఇప్పటి వరకు ఆమెకున్న ఆధిక్యతలు 2 ఆధిక్యతలు చెప్పా. ఒకటి, ఆమె సుందరి. రెండోది, ఆమె గొప్ప ధనవంతురాలు. ఆమె ప్రయాణం చేసి అన్నిటిని త్యాగం చేసి వస్తూ ఉంది. ఎందుకు రావాలనుకుంది? చెప్పేసి ఆల్రెడీ ఎందుకు రావాలనుకుంది. చూడండి, రాజుల గ్రంథం వాక్యాధారం కూడా చూద్దాం మనం. రాజుల గ్రంథం 1వ గ్రంథం 10:1. శేబదేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను. అది ఊరికే రాలా, దేవుని గురించి ఉంది. ఆ దైవజ్ఞానం పొందినటువంటి సొలొమోను గురించి ఉంది. ఈమె కూడా తనలో ఉన్నటువంటి ఆ గూఢార్థములు గల మాటల చేత సొలొమోనుని శోధించుదాం, సొలొమోనుని ఉక్కిరిబిక్కిరి చేద్దాం. నేను అడిగే ప్రశ్నలకు జవాబు చెబుతాడా చెప్పడా? నిన్నటి దినాన అన్న చనిపోయారు, అన్న పేరు ప్రకాష్ అన్న. చాలా బైబిల్ పండితుడని చెప్పాలి ఆయన్ని. అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే దానిలో అంతకుముందు ఆయన ప్రతి దానికి ఎత్తుక్కోకుండా చెప్పేవాడు. అంత గొప్ప జ్ఞానం ఉంది. అన్న నేను 2 పర్యాయాలు కలుసుకున్నాం. ఒక స్టాక్ హాల్ కాదండి, ఇదేంది కుగ్లర్ హాస్పిటల్లో ఉన్న చర్చి, ట్రినిటీ చర్చిలో ఒకసారి కలుసుకున్నాం. ఆ తర్వాత స్టాక్ హాల్ మీటింగ్లో అన్న ప్రసంగం చేస్తుంటే మేము కింద కూర్చుని ప్రసంగం విన్నాం. ఆ రోజు యవనస్తుల కూడిక. ఆ రోజు ఆయనే దెక్కపోలి గురించి నాకు చెప్పింది. దెయ్యాలు పట్టినటువంటి వాడిని గురించి చెప్పాడు. దెక్కపోలి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పట్టణాలు మ్యాప్తో సహా చెప్పాడు. అది నాకు ఇప్పుడు ప్రింట్ అయ్యి ఒకసారి మీకు బైబిల్ స్టడీలో చెప్పాను, ఆ చర్చిలో కూడా చెప్పాను. అంటే అలాంటి పండితుడు మరి అతను చనిపోవడం జరిగింది. ఒక జ్ఞానవంతుడు రాలిపోయాడు. అంతకంటే ముందు ఒక జ్ఞానవంతుడు రాలిపోయాడు. ఆయన ఎవరు? ప్రవీణ్ పగడాల. ఆయన కూడా గొప్ప జ్ఞానవంతులు రాలిపోతున్నారు. ఇక సువార్త ఎట్లా ఉంటుందో ఆలోచన చేయండి ప్రియులారా. అందుకనే జ్ఞానవాక్కులు మీ చెవున వినబడుతున్నప్పుడే మీరు మారు మనసు పొందుదురుగాక. ఆమేన్. కనుక ఎందుకు వచ్చింది అంటే గూఢార్థములు గల మాటల చేత సొలొమోనుని శోధించాలంటూ ఎంత దూరం ప్రయాణం చేసి వచ్చింది ఏమే. ఇందాక చెప్పాను కదా, ఎడారి ప్రయాణం అని చెప్పాను, కానీ ఎంత దూరం ప్రయాణం చేసిందో చెప్పలేదు. సౌదీ అరేబియా నుండి ఇస్రాయేల్ దేశమునకు 1600 మైళ్ళ దూరం ఉండేదంట. దాన్ని కిలోమీటర్లు లెక్కలు వేస్తే 2400 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిందంట ఆమె. ఎన్ని కిలోమీటర్లు? 2400 కిలోమీటర్లు. కొంతమంది ఏమంటారంటే కేవలము 12,000 కిలోమీటర్లే అంటారు. దీన్ని కరెక్ట్గా అంచనా వేయలేము, కానీ ఏదేమైనా చెప్పాలంటే కొన్ని వేల కిలోమీటర్ల నుండి ఈయన జ్ఞానం కోసం వచ్చింది. ఆ జ్ఞానం ఇచ్చిన దేవుని కోసం వచ్చింది. చప్పట్లు కొట్టండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. సపోజ్ ఇప్పుడు 2400 కిలోమీటర్లు అనుకుందాం. మనిషి నడిచినట్టే ఒంటె నడిచిద్ది. మనిషి కంటే వేగంగా ఏమి నడవలేదు.
మనిషి రోజుకు 1 కిలోమీటర్, ఒక 20 కిలోమీటర్లు నడుస్తాడు. ఒంటి కూడా రోజుకి ఒక 20 కిలోమీటర్లు నడిచిద్దంట. ప్రియులారా, 2400/20 వేస్తే ఎంత వచ్చిందో చూడండి. ఎన్ని రోజులు ప్రయాణం వచ్చిందో. 2400/20 వేయండి. ఎంత వచ్చింది? 140 రోజులు ప్రయాణం చేసిందంటే ఏమే. ఒక్క పూట చర్చికి రావటానికే మనకు అలసట. ఒక ఆదివారం చర్చికి రావటానికే రాలేము. జ్ఞానము కొరకు, ఆ జ్ఞానం ఇచ్చిన దేవుని కొరకు, అసలు ఆయనలో ఉన్నటువంటి ప్రతిభ ఎంత గొప్పది అసలు చూద్దాం. నా జ్ఞానం చేత అతను శోధిద్దాం, అడుగుదాం, ప్రశ్నలు గుప్పించుదాం సొలొమోను మీద అని ఆమె ప్రయాణం చేసి వచ్చింది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఎంత దూర ప్రయాణం, ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయాణం. యెరూషలేము కూడా చాలా దూరంగా, ఆరాధనలకు ఎంత దూరమైన వెళ్ళిపోయేవాళ్ళంట. యెరూషలేం గుంపులుగా వెళ్ళిపోయేవాళ్ళంట యెరూషలేమునికి. అంటే ఇశ్రాయేలుకు దేవుడు అంటే అంత పిచ్చి, ఆరాధన అంటే అంత పిచ్చి. ఇశ్రాయేల్ దేశానికి పోయి మందిరం చూస్తేనే వారికి సంతృప్తి అంట. నీ మందిరంలోని మేలుల చేత మాకు సంతృప్తి కలుగుతుందన్నాడు. నీ ఆవరణములు చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది అన్నాడు కదా. అన్నాడా లేదా కీర్తనాకారుడు? అంటే ఇజ్రాయేల్ ప్రజలకు, ఆ యూదులకు దేవుని మందిరానికి వెళ్ళాలంటే అంత ఇష్టం. మందిరం కాదు ఇష్టం, మందిరం అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. పూరి పాకల్లో కూడా ఆరాధన జరుగుతున్నాయి. లోకరక్షకుడైన యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు? పశువుల పాకలో, ఒక పూరి గుడిసెన్నాం మన భాషలో. కంపు కొట్టేటటువంటి స్థలంలో ఆయన పుట్టాడు. కంపు కొట్టేటటువంటి మన బ్రతుకుని మార్చడానికి ఆయన పుట్టాడు. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మరి ఈమె మన మీద నేరస్థాపన చేయబోతుందంట. ఏం చేయబోతుందంట? అంటే మన మీద నేరస్థాపన చేసేంత గొప్పది ఏమే. సరే, అదే అనుకుందాం. మన మీద నేరస్థాపన చేసే అంత గొప్ప క్వాలిటీస్ ఏమున్నాయి ఏమికి? అంత గొప్పతనం ఏముంది? ఉంది. 6-7 గొప్పతనాలు చెబుతా. ప్రియమైనటువంటి వారులారా, మన మీద అంటే యేసు ప్రభువు జీవించిన కాలంలో ఈ తరము వారి మీద నేరస్థాపన అన్నాడు. వాక్యము వర్తమాన భవిష్యత్తు భూతకాలాలకు సంబంధించింది కనుక ఇప్పుడు ఈ తరం, మన తరం మీద కూడా ఆమె నేరస్థాపన చేయబోతా ఉంది రేపు విమర్శ దినమున అని నేను పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారం చేసుకుని చెప్పగలుగుతున్నాను. ప్రియులారా, మనపై నేరస్థాపన చేయుటకు ఆమెలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి? సొలొమోనులో ఉన్న గొప్పతనం గురించి ఆమె విన్నది. నెంబర్ 1, రండి ఒకదాని వెంట ఒకటి రాసుకోండి అవసరమైతే. రాజుల గ్రంథం 1వ గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనంలోను, అలాగే దినవృత్తాంతముల గ్రంథం 2వ గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఉంది. దినవృత్తాంతముల గ్రంథం వద్దులేండి, అలా పెట్టండి. 2 గ్రంథాలు తీసి చదవాలంటే మనకు టైం సరిపోదు కనుక రాజుల గ్రంథాన్ని బేసిక్గా చేసుకుందాం. రాజుల గ్రంథం మీద అందరూ ఫోకస్ చేయండి. మనపై నేరస్థాపన చేయుటకు ఆమెలో ఉన్నటువంటి గొప్పతనం, లేకపోతే ఆమెలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు ఏమిటాయంటే సొలొమోనులో ఉన్న గొప్పతనాన్ని గురించి విన్నదట. ఏంటంట? సొలొమోనులో ఉన్న గొప్పతనాన్ని గురించి విన్నదంట. వినటం వల్ల ఏం కలిగిద్ది? ఇప్పుడు ఆమెకి విశ్వాసం వచ్చిందా లేదా? విశ్వాసం వచ్చిందా లేదా? మొట్టమొదట ఏమి రాయబడింది? 1:10 ఏమి రాయబడింది? దేవుడైన యెహోవాను గురించి, శేబదేశపురాని యెహోవా నామమును గూర్చియో. కేవలం సొలొమోనే కాదు, సొలొమోన్ అనే వ్యక్తి ఆడ కనబడుతున్నాడు, కానీ సొలొమోనుకి జ్ఞానం ఇచ్చినటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన గురించి విన్నది. ప్రియులారా, వినటం వలన విశ్వాసం కలిగి గుండెలో అదిరిపోయినటువంటి ఒక వేశ్య కూడా మనకు తెలుసు. ఆమె రాహాబు అనేటువంటి వేశ్య. ఆమె సాక్ష్యం కూడా చాలా గొప్పది కదా. ప్రియమైన వారలారా, వీరికి ప్రత్యక్షంగా పోయి బోధించిన వారు లేరు. ఆ కాలంలో ఒంటెల మీద ప్రయాణం అంటే ఎవరిలు చెబుతారు ఈయన గురించి? కానీ రాణి గనుక రాణి యొక్క హోదాలో రాజులకు రాణులకు ఎంత దూరమైనా ఒక రకమైన
కమ్యూనికేషన్ ఉంటుంది కనుక ఒక దేశపు రాజు ఇంకొక దేశపు రాజుని గురించి, ఇంకొక దేశపు రాణిని గురించి విచారణ చేయటం, వారి గురించి తెలుసుకోవటం, వారితో మిత్రత్వాన్ని కలిగి ఉండటం, అవసరమైతే ఏదైనా తేడా వస్తే శత్రుత్వాన్ని కూడా కలిగి ఉండటం, యుద్ధం చేయటం అనేది వారి పని, రాజుల పని. రాజుల గ్రంథంలో యోధా రాజులు, ఇశ్రాయేలు రాజులు చేసిన పని అదేగా. అలాగే భారతదేశంలో కూడా రాచరిక పరిపాలనలో చేసినటువంటి పని అదేగా. ఒక్కొక్కసారి శత్రువు అవుతాడు పక్కన వాడు, ఒక్కోసారి మిత్రుడు కూడా అవుతాడు. కనుక రాజులకు కమ్యూనికేషన్ ఉంటుంది. మన భారతదేశపు ప్రధాని మోడీ గారికి అమెరికా దేశ అధ్యక్షుడు ట్రంప్కి కమ్యూనికేషన్ ఉండదా? ప్రతి దేశ నాయకులకి అందరికి కూడా ఇప్పుడంటే టెక్నికల్గా బాగా అభివృద్ధి చెందాం కనుక ఇప్పుడు ఇక్కడ హలో అంటే అక్కడ హలో అంటుంది, అంతేనా, నిమిషాల్లో. కానీ అంతకుముందు చక్కగా తాకీదులు రాసి క్షేమ సమాచారం పరివారం ద్వారా తెలుసుకునేవాళ్ళు. క్షేమదేవ శిబిరాల దగ్గరికి ఏ విధంగా ఒంటెల మీద వచ్చారో, ఒకప్పుడు ఒంటెల మీద దేశాలకు వెళ్ళి సమాచారాన్ని సేకరించి వచ్చేవాళ్ళు, అలా జరిగేది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సొలొమోనుకి దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి 2400 కిలోమీటర్ల ప్రయాణం చేసిందంట. తాను గొప్పదే, కానీ సొలొమోనులో ఉన్న ఆ దైవ జ్ఞానం గొప్పదనం ఏమిటో తెలుసుకోవాలని వచ్చిందంట. తాను గొప్పదే తనకు తెలుసు, తను ఎంత జ్ఞానవంతురాలో తెలుసు, ఎంత చమత్కారంగా మాట్లాడగలదో తెలుసు. కానీ ఇప్పుడు నా జ్ఞానం కాదు, ఆయన జ్ఞానం ఏమిటో, ఆయనకు జ్ఞానం ఇచ్చిన దేవుడు ఎవరో ఏంటో ఆయన గురించి కూడా తెలుసుకోవాలని ఆమె రావటం జరిగింది. అంతేకాదు ఈ రోజున కాదు, ఆ రోజున కాదు, ఎప్పుడు కూడా యెరూషలేము అనేది ఒక యాత్రా స్థలం. యెరూషలేము ప్రపంచాన్ని నాడు నేడు ఆకర్షిస్తుంది. అంతేకాదు యెరూషలేములో ఉన్న దేవాలయం నాడు నేడు ఎప్పుడు కూడా ప్రపంచాన్ని ఆకర్షిస్తూనే ఉంది. యెరూషలేముకి వెళ్ళినటువంటి వారు దేవాలయం చూడకుండా రారు, దానికి అంత ప్రసిద్ధి ఉంది. ఎందుకంటే ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాటలు పాడుతుండగా దేవుడు భూమికి పునాది వేసిన స్థలం అది. హల్లెలూయా. అది మన పితరుడైనటువంటి అబ్రహాము తన కుమారుణ్ణి బలి ఇవ్వటానికి వెళ్ళినటువంటి స్థలం అది. దానిని ఓర్నాను కళ్ళమన్నారు. దానికి ఒక సుదీర్ఘమైన చరిత్ర ఉంది. భూమికి పునాది పడినటువంటి స్థలం అది కనుక ప్రియమైన వారలారా, అలాగే పునాదికి సాదృశ్యంగా, మూలరాయికి సాదృశ్యంగా కనబడుతున్నటువంటి మన ప్రభువైన యేసు క్రీస్తు కూడా యెరూషలేములో పుట్టాడు. అందుకే ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది. అందుకే యేసు ప్రభు ప్రపంచాన్ని ఆకర్షించగలుగుతున్నాడు. ఊరికే ఈమె త్యాగం చేసి అన్ని వదిలి రాలేదు. ప్రియమైనటువంటి వారలారా, సొలొమోనులో ఉన్నటువంటి గొప్పతనాన్ని గురించి ఉంది. సొలొమోను కంటే గొప్పవాడైన యేసు క్రీస్తుని గురించి వినటానికి ఎంత దూరం నుంచి వస్తున్నావు నువ్వు? ప్రతి పాయింట్కి ప్రశ్న ఉంటుంది చివరిలో. దాన్ని మీరు అంగీకరించండి, తూనెబుడ్డం బాలని వదిలేసుకోండి, అది మీ ఇష్టం. వాక్యం ఏ రీతిలో పనిచేయాలన్నా నీ హృదయ స్థితిని బట్టి ఉంటుంది. అనుకుంటే పోయిద్ది, అమ్మో అనుకుంటే వాక్యం ఒతుక్కుంటుంది. తీసేయి అట్లానే ఉంటుంది వాక్యం అంటే, వెళ్ళిపోయిద్ది అంతే. నీ జోలికి రాడు దేవుడు, జోలికి రాడు, రమ్మంటేనే వస్తాడు. నువ్వు బయటే ఉండు, నేను లోపలే ఉంటానంటే, పాప మురుగులో తలుపులు వేసుకుని ఉంటానంటే ఉండంటాడు. కానీ తలుపు తడతానే ఉంటాడు. నీ ఇష్టం, నువ్వు యాక్సెప్ట్ చేసేదాన్ని బట్టి ఉంటుంది, ఆయన చేర్చుకునే దాన్ని బట్టి ఉంటుంది, వాక్యానికి నువ్వు ఇచ్చే విలువను బట్టి ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విని ఆయనను చూడాలని సుదీర్ఘమైన ప్రయాణం చేసింది. ఆ తర్వాత రెండవదిగా ఆమె మనపై నేరస్థాపన చేయుటకు ఆమెలో ఉన్నటువంటి రెండవ గొప్పతనం ఏమిటయ్యా అంటే, సొలొమోను గూర్చి వినటమే కాదు కానీ ఏం చేసిందంటే గొప్ప పరివారంతో వచ్చిందంట. సొలొమోను ఏం చేసింది? ఆమెలో ఉన్న గొప్పతనం ఏంటి? ఆమె కాదు, తన గొప్ప పరివారంతో ఆయన దగ్గరికి వచ్చిందంట. జాగ్రత్తగా మనం విన్నాం ప్రియమైనటువంటి వారిలో. ఇందాక చెప్పాను, నీ ఒక్కదానివే కాదు చర్చికి రావాల్సింది.
గొప్ప పరివారంతో రావాలి నువ్వు. సొలొమోను యేసు ప్రభువు సాదృశ్యం అయితే శేవదేశపు రాణి సంఘానికి సాదృశ్యం అనుకున్నాను, మనకు సాదృశ్యం అనుకున్నాం. ఇందాక చెప్పాను, యెరూషలేము దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఒక్కళ్ళొక్కళ్ళకి వెళ్ళరు, గుంపులు గుంపులుగా వెళ్తారు, గుంపులుగా వెళ్తారు. ఎందుకని? దూరం వెళ్ళాలి, హైట్ ఎక్కాలి. నా దగ్గర మంచినీళ్ళు లేకపోతే ప్రసన్న దగ్గర అడుగుతా, కొంచెం వాటర్ ఇవ్వమ్మా అని. నా దగ్గర ఆహారం అయిపోతే అఖిల్ని అడుగుతాను, కొంచెం ఆహారం పెట్టని. దూరం వెళ్ళాలి కదా. మా ఇద్దరి దగ్గర నలుగురు ఉన్నాం అనుకో, నలుగురు దగ్గర అయిపోయిందంటే ఇప్పుడు ఎటు వైపు చూస్తాం మనం నలుగురికి వెళ్తున్నాం, 5గురికి వెళ్తున్నాం, అందరి దగ్గర వాటర్ అయిపోయింది, అందరి దగ్గర ఆహారం అయిపోయింది, ఇంకా నడవాల్సింది చాలా ఉంది, ఆకలి అవుతుంది. ఎటువైపు చూస్తాం? మర్చిపోయారా? కొండల వైపు చూస్తారంట. ఎటువైపు చూస్తారు? 121 సంకీర్తన, యాత్రా కీర్తన, యెరూషలేము యాత్రా కీర్తన. అది కొండల వైపు నాకు కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చింది. అంటే యాత్రికులంట ఆహారం అయిపోయినప్పుడు రాజులంట యెరూషలేము దేవాలయానికి వెళ్ళేటప్పుడు అక్కడక్కడ ఆహారము నీళ్లు ఉన్నటువంటి సేవకులను ఉంచుతాడంట. వీళ్ళ దగ్గర ఆహారం అయినప్పుడు అలా కొండ వైపు చూస్తారంట, అటు పైకి చూస్తారంట ఎవరైనా ఉండారని. అప్పుడు సేవకులు తీసుకొచ్చి, ఏంటమ్మా అయ్యా ఆహారం అయిపోయింది, వాటర్ అయిపోయిందంటే ఇస్తారంట. అంటే అలాంటి ఫెసిలిటీస్ ఆ కాలంలో రాజులు ఏర్పాటు చేశారు యాత్రికులకి. ప్రియమైన వాళ్ళారా, కొన్నిసార్లు ఆ సేవకుల దగ్గర కూడా ఆహారం లేకపోవచ్చు, వారి ద్వారా కూడా సహాయం రాకపోవచ్చు. ఏమంటున్నాడు కీర్తనకారుడు? కొండల తట్టు నా కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే.